హాయ్ గైస్, ఇవాళ నేను నా ఫేవరెట్ రెసిపీ అటుకులు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గా ముందుగా ప్యాన్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు, ఎండుమిర్చి, పోపు దినుసులు అయితే వేసుకున్నాను. ఇవి అయితే రెడ్డిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో అండి. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. పొటాటో వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది. ఈ సగం ఆనియన్స్ సగం మగ్గిన తర్వాత అయితే పొటాటో వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. ఈ మగ్గేలోపు నేనైతే అటుకులు 3 టైమ్స్ కడిగితేనే మనకి ఇవి నానిపోతాయి. కడిగిన తర్వాత ఇవైతే మగ్గిన తర్వాత దీంట్లో అయితే వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. ఇంకంతే. సాల్ట్ చూసి వేసుకోండి, అటుకులు కొంచెం ఉప్పుగా ఉంటాయి. అండ్ ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇంకంతే. ఫైనల్గా కొత్తిమీర వేస్తే రెడీ అయిపోయింది. ఇంకంతే. బాయ్ బాయ్.